వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దళితులపై దాడులంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. దళితులను జగన్ దాగా చేసిన చరిత్ర ఎవరు మర్చిపోలేరని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం మంత్రి అమరావతిలో మీడియాతో మాట్లాడారు. దళితుల్ని అడ్డు పెట్టుకుని జగన్ చేసిన కుట్రపూరిత రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అన్ని విధాల మోసం చేసిన జగన్ కు వారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అసెంబ్లీలో ఎస్సీ ఎమ్మెల్యే అయిన తనపై ఆనాడు వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేస్తుంటే వెకిలి నవ్వుకుంటూ జగన్ కూర్చున్నారని, ఇప్పటికైనా తీరు మారకుంటే ఆ 11 కూడా రావని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. అల్లరి మూకలతో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని మంత్రి డోలా స్పష్టం చేశారు. ఏపీలో అరాచక పాలనను ప్రజలు తరిమి కొట్టిన సరైన తీర్పు ఇచ్చిన రోజు జూన్ 4 అని, వైసీపీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా ప్రజలు తరిమి కొట్టారని మంత్రి డోలా ఆదివారం ప్రకాశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పులో వైసీపీకి 11 సీట్లు వచ్చాయని, ప్రజల తీర్పు జీర్ణించుకోలేకపోతే జూన్ 4న వెన్నుపోటు దినంగా చెప్తున్నారని మండిపడ్డారు. చేసిన తప్పుడు పనులకు వెన్నుపోటు పొడవక కొనసాగిస్తారనుకోవడం వైసీపీ భ్రమ అని మంత్రి అన్నారు. ప్రజల మీద వైసీపీ ధర్నాలు చేయడం సరికాదని, జగన్ ప్రభుత్వంలో ఏ పథకం కూడా సరిగ్గా అమలు కాలేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామన్నారు. ఎవరిని తాము వేధించడం లేదని, వైసీపీ ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టి వేధించారని మంత్రి విమర్శించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులను తరిమి కొడితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తిరిగి పెట్టుబడులను తీసుకొచ్చే పనిలో ఉన్నామన్నారు.